ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా సినిమాని సక్సెస్ మీట్కి వచ్చిన వాళ్ళందరికీ. నేను చెప్పడానికంటే ఇంతకుముందు అందులో చెప్పారు కదా పెద్దవాళ్ళందరూ, మా సినిమాలో లిరిక్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయని అందరూ పొగుడుతున్నారు. మేము టీంతో థియేటర్స్కి విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ జనరల్ ఆడియన్స్ వాళ్ళు ఇస్తున్న రివ్యూస్ అవన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి. మాలాంటి ఒక చిన్న సినిమాని, చిన్న హీరో, చిన్న హీరోయిన్ వీళ్ళందరినీ ఆదరిస్తున్నారు మా తెలుగు ఆడియన్స్. చాలా ఆనందంగా ఉంది అది. వాళ్ళు సినిమా టీం వాళ్ళందరూ ఆడియన్స్తో మాట్లాడుతుంటే నేను స్టాఫ్తో మాట్లాడుతున్నాను బ్యాక్ సైడ్. స్టాఫ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఒక పర్టికులర్ మాల్కి వెళ్ళాము, 60 సీటింగ్ కెపాసిటీతో స్టార్ట్ అయిన స్క్రీనింగ్ 260 దానికి వెళ్ళింది. ఇప్పుడు ఆ 260 కూడా హౌస్ఫుల్ అయింది మండే రోజు. అది కూడా మండే రోజు హౌస్ఫుల్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం అవుతుంది మాలాంటి చిన్న సినిమాకి. అది ఒక రకంగా ఆనందకరమైన. ఇంకో విషయం ఏంటంటే టికెట్లు దొరకకుండా వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారని కూడా చెప్తున్నారు. సో మేము టికెట్లు అంటే షోలు పెంచడానికి ట్రై చేస్తున్నాం. మేమైతే యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేను చేస్తున్నాను అది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్వేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కో ప్రొడ్యూసర్ వెంకట్ ఎన్కే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. మీడియా ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చిన మీడియా మిత్రులకి గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడికి టైం తీసుకొని వచ్చిన మీడియా మిత్రులకి, టీమ్కి అండ్ ఆల్ అదర్ పీపుల్ ఆన్ ద పోడియం, థ్యాంక్స్ వన్స్ అగైన్. ద కలెక్షన్స్ ఆర్ స్పీకింగ్ ఇట్ సెల్ఫ్. సో చాలా స్లోగా వచ్చాము. ద నంబర్స్ ఆర్ పికింగ్ వెల్ అండ్ కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. వీఆర్ స్టిల్ ట్రయింగ్ టు గెట్ మోర్ థియేటర్స్. వీ ఆల్రెడీ లాంచ్డ్ ఇన్ డీసెంట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్. యాక్చువల్గా ద మూవీ యాక్చువల్లీ starting from the very first scene, it builds a mood, emotional, slightly nostalgic. Music is the real hero. Everybody was so music is the superhero of the movie, and just not the music. Any music is and actress, they all carried well, and apde baga output వచ్చింది. So even we didn't ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మీరు నమ్ముతారో ఇదంతా ఫస్ట్ టైం చేసిన టీమ్ అని. ఐ డోంట్ నో, ఐ మీన్ హౌ మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇట్. డూ యూ ఆల్ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైమర్స్ హూ హాస్ డన్ దిస్ మూవీ? నో, సీజన్డ్ అందరూ అదే అనుకుంటున్నారు. సీజన్డ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తీసిన మూవీలో వచ్చింది. ఐఎమ్ షూర్ దిస్ విల్ డూ వెల్ ఇన్ ద బాక్స్ ఆఫీస్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ప్లీజ్ న్యూస్ అబౌట్ ద మూవీ. థ్యాంక్స్ వన్స్ అగైన్. సూపర్. అండ్ ప్రొడ్యూసర్ రాజ్ అల్లడా గారు రాలేదు కాబట్టి వాళ్ళ వైఫ్ అనురాధ గారు మాట్లాడవలసిందిగా, మాధురి గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సారీ. హలో అండి, అందరికీ నమస్కారం. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ప్రీమియర్ రోజే చూశాను మూవీని ఫస్ట్ టైం. చాలా బాగుంది. సీట్ నుంచి అసలు లెగబుద్ధి అవ్వలేదు. మధ్యలో ఎంత పని ఉన్నా లైక్ ఏమొచ్చినా కానీ ఓకే నెక్స్ట్ ఫ్లో మిస్ అవుతుందేమో అనిపించింది. చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఫస్ట్ టైం మూవీ లాగా అనిపించలేదు నాకు. మ్యూజిక్ అయితే అమేజింగ్. నేను ఒక చిన్న క్లిప్ మాత్రమే చూశాను వచ్చే ముందు, బట్ ఎవ్రీ సాంగ్ లిరిక్స్ కానీ అన్నీ దే గో విత్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ. ఫుల్గా ఎంజాయ్, ఐ మీన్ చాలా ఎంజాయ్ చేశాను సెకండ్ హాఫ్ ఎస్పెషలీ. నెక్స్ట్ ఏమవుతుంది అన్న క్యూరియాసిటీతోనే అలా మూవీ ఫ్లో అయిపోతుంది. డైరెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు, బట్ యా సాయి వెన్నం గారు అండ్ సౌమిత్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. హీరోయిన్ ఎస్పెషలీ నాకైతే ఫస్ట్ టైం, ఎవరిది ఫస్ట్ టైం అనిపించదు. చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఐ డోంట్ నో, ఐ జస్ట్ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. బట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అదంతా. ఎస్పెషలీ స్టోరీ లైన్ ఈజ్ వెరీ 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 డిఫరెంట్, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అందరి టీమ్కి కంగ్రాచులేషన్స్. అండ్ తప్పకుండా థియేటర్స్లో చూడండి. అందరికీ ఏదో ఒక విధంగా మనసుకు హత్తుకుంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎంజాయ్ ద మూవీ. స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నమస్కారం అందరికీ. సో కొన్ని
కొన్ని ఇయర్స్ కష్టం అండి ఇది. మేము సాంగ్స్ ఒక్కొక్క డిజైన్ చేస్తూ, అంటే ఏ ఆర్డర్లో చెప్తానో కూడా తెలియదు, అక్కడిక్కడ మాట్లాడుతుంటా కావచ్చు. వీఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఇన్ ద హెడ్. నేను థియేటర్స్కి వెళ్తున్నప్పుడు కంప్లీట్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి లైక్ ఒక 7 minute సాంగ్ వస్తుంది ఇందులో. అండ్ ఆఖరి స్లైడ్కి లైట్ ఆన్ అయిపోయి క్రెడిట్స్ పడుతున్నప్పుడు కూడా నేను నిజం చెప్తున్నానండి, 99% ఆడియన్స్ అసలు నిల్చోలేదు, అలానే చూస్తూ ఉండిపోతున్నారు. వెళ్ళి లైట్స్ ఆన్ అయిన తర్వాత సినిమా స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత లేవటం, అంటే ఎన్ని భయాలు, ఎంత క్వశ్చన్ అండ్ ఆన్సర్ జరుగుతుంటుంది ఆర్ఆర్ చేసేటప్పుడు కానీ, పాటలు చేసేటప్పుడు కానీ. వాళ్ళకున్న ఇంత బిజీ టైంలో ఒక పర్టికులర్ వర్డ్స్ మీద కానీ అంత అటెన్షన్ పెడతారని చూసి, అండ్ అది పండుతుంది స్క్రీన్ పైన. 11 సాంగ్స్ ఏది ఎక్కడ ఎలా డిజైన్ చేసుకుంటూ సీన్ బై సీన్ ఎట్లా వెళ్ళాము అండ్ అదంతా గుర్తుకొచ్చి ఆ స్క్రీన్ ప్లే రివీల్ అవుతున్నప్పుడు క్లాప్స్ కొడుతున్నప్పుడు అసలు నాకు వచ్చిన అంతా కాదు ఇంకా వెనకాల నుంచి, అరే ఇది అందాలి కదా వీళ్ళకి, ఇది చేరిందిరా అని చెప్పేసి చాలా హ్యాపీ అవుతున్నా. అండ్ అమేజింగ్ లిరిక్స్ అన్నా భరత్ అన్నా. ఇక ఏం చెప్తా, నేను ఇంటే ఈ చేయి తీసుకుని స్కోప్ ఇచ్చిన నా మొత్తం పాట తాలూకు యువర్ ద ఫేస్ ఆఫ్ ద సాంగ్. ఒక్కొక్క లిరిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా సార్లు ఆ లిరిక్స్ ఎలివేట్ కావడానికి ఫస్ట్ లైన్కి అసలు ఇన్స్ట్రుమెంట్స్ కొట్టట్లేదు, రెండో లైన్ నుంచి కొడుతున్నాను, ఎందుకంటే అన్న మాట్లాడాలని. సో మా అందరి కష్టం సినిమా డిజైన్ చేస్తున్నప్పుడు కానీ ఇవన్నీ అక్కడ అన్నీ ప్లేస్ అవుతున్నాయి. అండ్ మేము ఒక 11 songs చేసాం. దాంట్లో సరే నన్ను కనెక్ట్ కాకపోయినా ఫోటోగ్రఫీ కనెక్ట్ అవుతాను, అది కాకపోయినా ఇదంటే అదే సినిమాలో ఉంటారు కదా, అక్కడ పెట్టాము లారీని, అక్కడ నుంచి తప్పించుకుంటే ముందరికి వెళ్తే అక్కడ ఇంకొక 4 రౌడీ ఉన్నారు, ఇలా ఒక్కొక్క చెక్ పోస్ట్ అంత అలా పెట్టుకుంటూ వచ్చాను. బికాస్ వీ ఆల్ వర్క్ హార్డ్ అండి. అంటే చాలా సార్లు సినిమా వెనకాల నుంచి ఇట్లా ఒకసారి చూసుకొని ఇది బాగుందా బాగాలేదా అని ఫిల్టర్ రావడం చాలా కష్టం. అండ్ వీఆర్ హోల్డింగ్ ఫర్ ఆల్ దోస్ 11 songs. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నేను థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కానీ నాకు ఇట్లా ఉండి చెంపలు వస్తున్నాయి ఇంకా అన్ని సెకండ్స్ అని. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ లిటరలీ ఎంజాయింగ్. ఇప్పుడు వేరే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్తారు కదా, నేనైతే నిజంగా చెప్తున్నా, వాళ్ళు ఎంతవరకు నిజంగా చెప్పారో తెలియదు. దేర్ వాజ్ ఎ కపుల్ నాకు మెయిల్ చేసి, మెయిల్ ఐడి ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్, సో ఆ మెయిల్లో చేసి ఫర్ ద ఫస్ట్ టైం మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది అండ్ వీ జస్ట్ థాట్ ఆఫ్ సార్టింగ్ ఒక తొందరలో. నేను సినిమా చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను ఆ అమ్మాయిని ఎందుకు ఇలా చేశాను అడిగాను. బ్రో ఐ థింక్ వీఆర్ సాల్వింగ్ ఇట్ అని చెప్పేసి నా మెసేజ్ ఉంది. ఇప్పుడు నాకు మెయిల్లో అమ్మాయి పంపింది, ఆ ఇన్స్టాగ్రామ్ నుంచి కాదు, మెయిల్లో షీ వాజ్ రైటింగ్ మచ్ మోర్. ఇతను ఇంతవరకు లైఫ్లో నన్ను ఎందుకు ఇలా చేశాను, నన్ను ఆగి నా ప్రాబ్లం ఆయన ఉండలేదు అని చెప్పి. కావాలంటే నేను స్క్రీన్ షాట్లు కూడా చెప్తా, అమ్మతో చెప్తా. సో అట్లా అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ లవ్ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్ పర్సనల్గా ప్రొఫెషనల్గా ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్. థ్యాంక్ యూ అండి. అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ డూ స్ప్రెడ్ ద వర్డ్. మాకు అందరు మీరు చెప్పడం వల్లే సినిమా ముందుకెళ్తుంది. అది నేను కల్లారా ఫస్ట్ టైం చూస్తున్నా, అసలు ఒక మౌత్ టాక్ అనేది నిజంగా ఇంత అవుతుందని రోజంతా కోరుకుంటున్నా అండ్ అది నిజం అవుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి వచ్చిన కళ్యాణ్ గారు. చాలా మంచి సాంగ్స్ ని, అద్భుతమైనటువంటి సాంగ్స్ ని అందించారు. అండ్ ఇప్పుడు అద్భుతమైనటువంటి విజువల్స్ ని అందించినటువంటి డిఓపి దిలీప్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కొంచెం చేంజ్ ఉంది. ఫస్ట్ టైం మాట్లాడలేని ప్రతిదీ వచ్చాను. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ సార్ మీ అందరి ముందు నేను ఇట్లా స్టేజ్ మీద మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నాను. కొంచెం టైం తీసుకుంటాను, ఏమనుకోవద్దు ప్లీజ్. నిన్న సోమవారం రోజు హౌస్ఫుల్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆయనంతా నైట్ నిద్రపోవట్లేదు, సక్సెస్ మీట్ అన్నారు, అసలు నిద్రపోవట్లేదు, ఏం ఆడాలి ఏం చేయాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ అయితే గురించి మాట్లాడతాను. మంచోడు, పిచ్చోడు, కరువులోడు అర్జున్, అన్నీ ఉన్న ఒంటరి అవితి ఎన్నో చేసింది. వాళ్ళు కలవడమే ఈ సినిమా. నెక్స్ట్
నెక్స్ట్ ఆడియన్స్ గురించి చెప్పాలి. చాలా మంది సినిమా బాగున్నారు. చాలా మంది బాగుంది, నచ్చింది, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మేము ఇవ్వగలిగింది ఇంకో మంచి సినిమా. కొంతమంది నచ్చలేదన్నా, లేదంటే అది ఇది అన్నారు. వాళ్ళందరికి కూడా ఇంకా మంచి సినిమా ఇస్తాం. Yes, I'll come. About Dynamic సముద్రం వీళ్ళు నాకు ఇచ్చిన అవకాశానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటే గుర్తుపెట్టుకుంటాను. సముద్రం గురించి చెప్పాలంటే అర్జున్లోనే కొంచెం మంచోడు, పిచ్చుడు, సినిమా పిచ్చుడు. మీరు డైరెక్టర్ అయితే మణిరత్నం, రాజమౌళి గారిలో వెళ్ళాలి. ఒకవేళ హీరో అయితే వాళ్ళ సినిమాలో హీరోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు సౌంద్ర. ఈయన సినిమా కోసం ప్రాణం ఇస్తారు, ప్రాణాలు తీస్తారు, కానీ ఫ్యూచర్లో చాలా సినిమాలకి, చాలా క్యారెక్టర్లకి ప్రాణం పోస్తారు. నిజం సార్, ఐ ట్రూలీ బిలీవ్. నెక్స్ట్ శ్రేయసి, what you did for the film, it is something that I really will remember forever, and like I learn from you. No, patience and everything. తను లేకపోతే అంటే ఏమో తను లేకపోతే ఫిలిం వచ్చింది ఫస్ట్లో మధ్యలో. She did something that I have to learn from. Thank you. You are beautiful inside too. Next, hero of the film, Kalyan Naidya. మంచిగా ఉంది. రాక్షసుడు, దేవుడు. రాక్షసుడిలో ఏం చేసి దేవుడిని అవుట్పుట్ ఇచ్చాడు. నా విజువల్స్కి రెట్టింపు అమ్మాయిని ఇచ్చాడు. నెక్స్ట్ టైం మీ విజువల్స్కి మరింత అర్థవంతమైన విజువల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇంకా చాలా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు చదువు. నెక్స్ట్ ఇద్దరున్నారు అక్కడ లేడీస్, ప్రదీప్ అండ్ మహేష్. అంటే ఇప్పుడు చేయాల్సిన ఐడియాస్ అందరూ ఆల్మోస్ట్ ఆల్రౌండర్ సార్. వీళ్ళు మాత్రం బెస్ట్ ఆల్రౌండర్ సార్. టాప్ 1-2 అంటారు. ఇంకా ఏదో అంటారు సార్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఎవరన్నా ఎవ్రీథింగ్ అనమాట వాళ్ళు. ప్రొడక్షన్ డిజైనర్ శివ, చీఫ్ రవి. సెట్లో నాకు తెలిసిన దాంట్లో మా అమ్మని అందరూ పిలిచాను, శివని పిలిచాను, రవిని పిలిచాను, ఏదైనా పిలిచాను వాళ్ళు ప్రతి వీళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవుట్పుట్కి కనిపించకుండా వాళ్ళు చాలా చేశారు. రియల్లీ థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో ఎవరీవన్. చాలా మంది ఉన్నారు.
థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ సారీ, గ్రేట్ఫుల్. ఐ విల్ బి లైక్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవర్. ఎంతేనా అయిపోయింది. నమ్మలేకపోతాను నేనే మాట్లాడినా అంటే. ఒకటే సినిమాలో నా ఎక్స్పీరియన్స్, సినిమాతో నా ఎక్స్పీరియన్స్ గురించి ఒక్క 2-3 ముక్కలు ఇద్దరు ట్రై చేస్తాను. అరుణాచల్ అడవుల్లో తీసాము, కేరళ కొండల అంచుల్లో తీసాము. నేనే గింబల్, నేనే ఫోకస్ పుల్లర్, నేనే చేసిన అంతా మొత్తం కేరళలో. అట్ ది సేమ్ టైం 20 మంది గ్రూప్లో చేశాను. జర్నలిజంలో హైరింగ్ బిల్డింగ్ మీద ట్యాంక్ ఏం సేఫ్టీ లేని దగ్గర కూడా మొత్తం పెట్టుకొని చేసాము. ఏమి ఇచ్చినా విధానంగా ఏమైనా చేసాము. విత్ ప్యూర్ ప్యాషన్ చేసాము. వాళ్ళు పుష్ చేశారు, నేను వాళ్ళని పుష్ చేశాను. మీకు అది కనిపించింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను గురించి మాట్లాడడానికి. థ్యాంక్ యూ దిలీప్ గారు. థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు జమినీ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమా రాత్రి చూసి ఈరోజు మీ దగ్గరికి వచ్చి 24 గంటల తర్వాత మధ్యలో నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి వచ్చిన ఒక ప్రేక్షకుని మాత్రమే. ఆ ప్రేక్షకుడి పాత్రలోనే ఈరోజు స్టేజ్ మీద ఉంచున్నాను. ముందుగా అందరికీ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది మనసుకి. నాకు సినిమా చూసిన తర్వాత అనిపించాలని మాటలు ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలాగా, బాపు గారు గీసిన బొమ్మలాగా, నేటి జనరేషన్కి ఒక గీతాంజలిలాగా నిలవే సినిమా ఉంది. నాది ఆ ఫీలింగ్. నా మనసుకు నచ్చిన సినిమా నిలవే. ముఖ్యంగా ఇందులో ముగ్గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్, ఈ సినిమాకి హీరో ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎంత అందంగా పిక్చరైజ్ చేశారంటే అంత అందంగా. సెకండ్, మ్యూజిక్. సార్, ఈ సినిమాలో నేను మ్యూజిక్ వింటూ క్యారెక్టర్ని ఎక్కడో చూశాను, ఎక్కడో కలిశాను, ఎక్కడో మాట్లాడాను అనుకున్నాను. అది మీరే. అద్భుతమైన మ్యూజిక్. అండ్ థర్డ్, డైరెక్టర్. విజువల్గా బ్యూటీని అండ్ అందమైన కథని మా ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్. అండ్ ఏది ఎన్ని చేసినా ఒక సినిమాని ముందుకు తీసుకొచ్చి ఈరోజు మన మధ్యన నిలబెట్టినటువంటి నిర్మాత రాజ్ అవార్డ్ మేడం, నిజంగా థ్యాంక్స్ చెప్పండి. తెలుగు సినిమా ప్రేక్షకులకి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని అందించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అద్భుతమైన సినిమాని ఇచ్చారు. నిజంగానే అందరిలాగే నిలవ సినిమా చూస్తున్నప్పుడు నేను ఒక యాక్టర్గా నేను ఎక్కడ సరిపోతాను, నేను ఎక్కడ మ్యాచ్ అవుతాను, ఎక్కడైనా కుదురుతాను అనుకుంటాను. ఏ సినిమా చూసినా బేసిక్గా యాక్టర్గా అది నా ఆశ. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ప్రతి పాత్ర నాతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టుగా అనిపించింది. అంత అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. అవన్నీ చాలా తక్కువ పాత్రలు కానీ అన్నీ కూడా ఆ ఫ్రెండ్స్ కానీ, ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ, అండ్ హీరోయిన్ ఇద్దరికి ఫ్రెండ్స్గా ఉండే హర్ష అండ్ ఇంకొక ఆవిడ చేశారు మేడం వీళ్ళందరూ కూడా ఒక చిన్న కథని, ఒక బ్యూటిఫుల్ కథని అద్భుతంగా పిక్చరైజ్ చేసినటువంటి కెమెరామెన్ గారికి, డైరెక్టర్, మీరిద్దరూ ఒక తాటి మీద నడిచారు కాబట్టి మంచి సినిమా వచ్చింది. ఒకే ప్లాట్ఫామ్ మీద ట్రావెల్ చేశారు. అంత అందంగా అనిపించింది నాకు. నేను ఎందుకే చెప్పా, చాలా రోజుల తర్వాత మంచి అద్భుతమైన అందమైన సినిమా చూశాను. ఇక మా కరీంనగర్ కుర్రాడు హిట్ కొట్టాడు, కొట్టచ్చు. ఎంత బాగున్నాడంటే నేను ఫస్ట్ చూడగానే ఏంటి హెయిర్ స్టైల్ ఎంత క్లిప్ పెట్టారు, ఇలాగే ఉంటుంది, మధ్యలో కట్టింగ్ చేసుకుంటాను. బట్ మీకు ఆ హెయిర్ స్టైల్ అద్భుతంగా ఉంది. ఆ క్యాప్ పెట్టి హెయిర్ స్టైల్ బైక్ లో వెళ్తూ ఉంటారు కదా, సూపర్. అండ్ యూ డిడ్ ఎ గ్రేట్ ఫెంటాస్టిక్ జాబ్. ఫినామినల్ ఫెంటాస్టిక్ జాబ్. నిన్న చూస్తే ఇందాక ఎవరో అన్నారు, జర్నలిస్ట్ అన్నారు, చూడగానే జాలి ఏంటి పాప ఏదో జరిగిపోయింది వీడికని. ఆ ఫేస్ అలాగే ఉంది. యూ ఐస్ టాక్ టు అంటే మీ కళ్ళు మాట్లాడి అంత బాగా చేశారండి. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇలాంటి యంగ్ జనరేషన్ సినిమాలు రావాలి, అలాంటి వాళ్ళకి క్యారెక్టర్స్ ఇవ్వాలి. నేను ఈ సినిమాలో ఎక్కడ ఉంటానని అనుకున్నాను.
ఎక్కడైనా కుదిరితే ఆయన నేనేం కాదు, ఆయన కరెక్ట్ అనిపించింది. ఎంత బాగా చేశారు వెళ్ళం మీరు 2-3 సీన్లో కనిపించిన అక్కడెక్కడన్నా అనుకున్నా కానీ మీరు చాలా బాగా చేశారండి, అద్భుతంగా చేశారు. ఆల్ క్యారెక్టర్స్ అండి వచ్చి మనతో మాట్లాడి వెళ్ళిపోయినాయి ఈ సినిమాలో ప్రతి పాత్ర. అందుకు మనస్ఫూర్తిగా నిలవే సినిమా టీం అందరినీ అభినందించడానికి వచ్చా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ నుంచి మంచి సినిమా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సురేష్ గారు. అండ్ నిలవే లవ్ స్టోరీ రిటర్న్ ఇన్ స్టార్స్ ని తెరకెక్కించినటువంటి డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము, సాయి కే వెన్నం గారిని. హలో అండి, థ్యాంక్స్ ఎవ్రీ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు వచ్చినందుకు అండ్ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు అండ్ కంగ్రాచులేట్ చేసినందుకు అండ్ థ్యాంక్స్ టు సురేష్ గారు అండ్ ఫర్ కమింగ్ అండి. ఎస్రే మీరు మాట్లాడినప్పుడు యువర్ ఎమోషన్ వాజ్ వెరీ జెన్యూన్. అది ఒక్కటి కోరుకున్నాం టు రీచ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆ వ్యాలిడేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో థ్యాంక్స్ ఫర్ డూయింగ్ ఇట్ సార్ అండ్ థ్యాంక్స్ సార్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ గెస్ట్స్ అండి ఫర్ కమింగ్. సో నిలవే అండి, ఇట్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 3 years ago. సౌమిత్ అండ్ మీ, వీ వర్ ద ఓన్లీ 2 people. ఇద్దరమే స్టార్ట్ పెట్టాం ఒక పాయింట్ ఆఫ్ టైంలో అండ్ ఇట్ వెంట్ ఆన్. ఒక సినిమా తీయడంలో ద జర్నీ ఆఫ్ మేకింగ్ చాలా నేర్చుకున్నాం అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫస్ట్ టైం చేస్తున్నందుకు. వర్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ ఏదో ఒకటి. వన్ స్మాల్ థింగ్ నిలవే గురించి నేను నేర్చుకుంది ఏంటంటే, మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ అలైన్. అన్నీ తిరుగుతాయి, అన్నీ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఓన్లీ మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే మాత్రమే. సో ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ ఒకటే చెప్తున్నాను నేను, హూ ఎవర్ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్, మీరు ఫిలిం తీయడానికి రీజన్ అనేది ఎంత గట్టిగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ మ్యాచ్. ఏదో కాదు, నేను ఎందుకు ఈ సినిమా తీయాలనుకుంటున్నాను అన్న కారణం గట్టిగా ఉండాలి. అండ్ ఈ సినిమా చూసినప్పుడు చూస్ చేసుకున్నప్పుడు ఆ కారణం గట్టిగా ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చాం అనుకుంటున్నాను. అండ్ ఒక ఎలాగెళ్తాం, ఎంత దూరం రిలీజ్ చేస్తామా లేదా అని ఇంటెన్షన్ లేదు. ఎవ్రీ డే 1 day at a time తీసుకున్నాం సౌమిత్గా నేను. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాడు యాక్ట్ చేస్తున్నాడు, నేను షూట్ చేస్తాను, అలా ఉండేది సిచ్యువేషన్ విత్ ఎవ్రీ టీమ్. అంత ట్రబుల్లో నుంచి కూడా బయటకు వచ్చాం. అండ్ ఆల్ త్రూ దాట్ మై టీమ్ స్టూడ్ విత్ మీ లైక్ ఎనీథింగ్. Kalyan, Dilip, everybody, they stood with me amazingly, and there were a lot of people who supported us, and finally Raj Garu, everybody was standing with me all through this journey. It was a struggle, and any tensions unna edunna gani I always had my brother Satish with me, and my direction team, వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు చాలా భయం ఉన్నవారు దూరంగా. సో జర్నీ సినిమా తీయడం లేట్ అయ్యే కొద్దీ ఇప్పుడు నా మీద జోకులు వేసే రేంజ్కి వచ్చేసారు. ఆల్వేస్ సపోర్ట్ దేవర్ ఆల్ డౌనర్స్. ఓన్లీ డైరెక్షన్ కాదు, అంతా చేశారు వాళ్ళు. కంగ్రాచులేట్, థ్యాంక్స్ రా ఫర్ బీయింగ్ విత్ మీ ఆల్ దిస్ జర్నీ. And one more thing would be Shreyas, who played Aditi. ఫస్ట్ సినిమాకి ఆ క్యారెక్టర్కి ఒక పర్సన్ ఎత్తుకడం అనేది సౌమిత్ నాకే తెలిసి ఎంత కష్టపడ్డాము. అండ్ సౌమిత్ యాక్టర్లా జాయిన్ అయినప్పుడు అంతా ఓకే అయినప్పుడు నెక్స్ట్ థింగ్ వుడ్ బి అదితి. ఇట్లాంటి స్టోరీకి ఫేసెస్ ఇద్దరి మీద నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత సినిమాటిక్గా ఉండాలి, రిలేటబుల్గా ఉండాలి అనుకున్నాను. And the moment I saw you, son, I thought you were Aditi, and you created that a little bit of FOMO that you want to go places, and I have to catch you and put you in my film, and that is what I did. And you went into the depths of Aditi and portrayed of what love can be and how confusing can it be. And thanks for taking that part and being part of the journey. More than Aditi, more than a friend, you were there. Thanks for that. And one more thing is that finally చెప్పాలంటే సౌమిత్ అండ్ వీడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఇలాంటి సినిమాలు తీయాలన్నప్పుడు కానీ ఏదైనా లైఫ్లో సాధించాలన్నప్పుడు కానీ మనకు చాలా చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ స్టార్ట్ పెట్టాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అన్న చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ అట్లాంటప్పుడు ఆల్ యూ నీడ్ ఈజ్ వన్ ఫ్రెండ్
వాడు నువ్వేం చెప్పినా ఎస్ చెప్పే ఫ్రెండ్, పక్కన ఉండే ఫ్రెండ్ ఒకడు ఉండాలి. అండ్ దట్ ఈస్ హిమ్ ఫర్ మీ. త్రూ దిస్ జర్నీ ఎంత వచ్చినా ఏది వచ్చినా, ఏం చేద్దాం అనుకున్నా, అరే ఇక్కడ దూకుదా ఉన్నా కూడా విల్ బి రెడీ విత్ మీ, అట్లాంటి ఓడాడు. సో అండ్ ఫర్ అర్జున్, ద వే హీ ప్లేడ్, ఒక సింపుల్ షై క్యారెక్టర్ని కూడా లార్జర్ దెన్ లైఫ్ పోర్ట్రేల్ చేయగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫ్యూ ఫేసెస్ లో వీడు కూడా ఉన్నాడు. హీ హ్యాస్ దిస్ వెరీ లార్జ్ దెన్ లైఫ్ అప్పీల్ ఉంది, యెట్ ఒక వెరీ ఇన్నోసెంట్ సెన్సిబిలిటీ ఉంటుంది కళ్ళల్లో. అండ్ ఈ బ్లెండ్ ఉన్న యాక్టర్స్ చాలా చాలా తక్కువ. అండ్ తెలుగు సినిమా హీరో అంటేనే అది ఒక లార్జర్ దెన్ లైఫ్ అపీల్ ఉండాలి, ఒక సెన్సిబుల్ రిలేటబుల్ ఫీలింగ్ ఉండాలి. అండ్ సో మీకు రెండు చాలా చాలా ఉన్నాయి. అండ్ యూ షుడ్ టేక్ అప్ మోర్ యాక్టింగ్ rather than directing Udeshi. I prefer that. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ సౌమ్యతో జర్నీ ఉన్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఎక్కువ చదివాను అనమాట. అప్పట్లో రాజంట ఒక గుర్రాన్ని వదిలిపెట్టి ఎంత దూరం వెళ్తే అదంతా నాదే అన్నట్టుడు. అండ్ దట్ ఈస్ హిమ్ ఫర్ మీ. హీఈస్ మై వైల్డ్ హార్స్. ఐఎమ్ గివింగ్ హిమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వాడు ఏ సినిమాలు తీసినా ఐ విల్ టేక్ దట్ క్రెడిట్. ద ప్లేసెస్ టు గో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ చెప్పాలి అంటే నిలవే, ఇట్స్ ఎ సైలెంట్ లవ్ స్టార్ అని పెట్టాం. మోర్ దెన్ సక్సెస్, మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ ద నెంబర్స్. మేము బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆర్డర్ సో సైలెంట్ లవ్ స్టార్ అని పెట్టాం. వెరీ న్యూ ఫేసెస్, డైరెక్టర్ పేరు తెలీదు, ప్రొడ్యూసర్స్ పేరు తెలీదు, ఫేసెస్ ఎవరో తెలీదు. పోస్టర్ మీద కూడా వెరీ నార్మల్ టైటిల్, పొయిటిక్ టైటిల్ పెట్టుకున్నాం. ఇన్ని కాంప్లికేషన్స్లో అండ్ రష్తో రిలీజ్, చాలా వెయిట్ చేసాం. వెరీ లిమిటెడ్ ప్రమోషన్స్తో రిలీజ్ చేసాం. ఆర్డ్స్ అన్నీ మాకు అగేన్స్టే, ఏమవుతుందో తెలీదు, ఎలా తీసుకుంటారో తెలీదు. అండ్ ద ఫస్ట్ డే మార్నింగ్ హోప్ఫుల్గా వెరీ కొత్త వాళ్ళు హోప్ఫుల్గా వెయిట్ చేసినట్టు లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ వాట్స్ గోనా హ్యాపెన్ అని. బై లేట్ నైట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఆర్ థింగ్స్ స్టార్టెడ్ టు చేంజ్. ఫ్యూవర్ పీపుల్ ఆర్ వాకింగ్ ఇన్ టు థియేటర్స్. ఏమనుకున్నాను నేను, ఒకటే అనుకున్నాను, ఐ మేడ్ ఎ వెరీ వెరీ ఫెంటాస్టిక్ ఫిలిం, వీ మేడ్ ఎ గ్రేట్ ఫిలిం. థియేటర్ డోర్ దాటుకొని లోపలికి వస్తే దే విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాను. బట్ ఎంతమంది దాటొస్తారో వాజ్ ఆల్వేస్ ఎ క్వశ్చన్. బట్ స్లోలీ ఇట్ పిక్డ్ అప్ అండ్ దెన్ వీ వెంట్ ఇన్ టు థియేటర్స్. బుక్ మై షో రిఫ్రెష్ చేస్తూ చూస్తూనే ఉన్నాం. దెన్ సడన్లీ గ్రీన్ కాస్త ఎల్లోలా మారుతుంది కొద్దిగా. ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉండే. స్లోలీ ఇట్ పిక్డ్ అప్. దెన్ డిస్ట్రిబ్యూటర్స్ అందరు కాల్ చేసి చెప్పేస్తున్నారు, ఇంకా సింక్ అవుతలేదు, అందరూ చెప్తున్నారు కూడా, అసలు ఇంత చిన్న సినిమా ఇంత టాక్ ఏంటండి, అదేంటండి, ఇదేంటండి అంటున్నారు. ఇట్ వాస్ నాట్ సింకింగ్ ఇన్. ఇంకా ఏదో జరగాలి. బట్ ద నెక్స్ట్ డే ఆన్ వ్యాలంటైన్స్ డే థింగ్స్ బ్లూ అప్ లైక్ ఎనీథింగ్. ఫర్ ఎ స్మాల్ ఫిల్మ్ లైక్ అవర్స్, వాట్ వీ సా ఇన్ థియేటర్స్ వెళ్ళినప్పుడు, ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ఆ వ్యాలిడేషన్ ఒకటే కోరుకున్నాను, మోర్ దెన్ ద నంబర్, మోర్ దెన్ ఎనీథింగ్. మేము అనుకున్న స్టోరీ కానీ కథ కానీ బయట అందరికి రీచ్ అవ్వాలనుకున్నాం. అండ్ దట్ ఈస్ మేడ్ పీపుల్ ఎమోషనల్. ఫైనల్ క్లైమాక్స్కి వచ్చే రియాక్షన్ చూస్తుంటే ఇట్ మేడ్ మై హార్ట్ బిలీవ్ ఇన్ సంథింగ్ అండి. ఒకటి నమ్మితే అది వ్యాలిడేట్ అవుతే దానికన్నా పెద్ద సక్సెస్ ఏమి ఉండదు. సో దట్ ఈస్ వై స్లోలీ ఇట్స్ బిల్డింగ్ అప్. ఎక్కువ థియేటర్స్ లేవు, ఎక్కువ పెద్ద సపోర్ట్ లేదు. బట్ స్టిల్ వర్డ్ ఆఫ్ మౌత్ అని ఒక్కదాన్నే బిలీవ్ చేశాను. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ టాకింగ్ రైట్ నౌ. అండ్ ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద తెలుగు సినిమా ఆడియన్స్. మలయాళం సినిమాలు ఎంకరేజ్ చేస్తారు, అది ఎంకరేజ్ చేస్తారు అన్నారు కానీ, బట్ దేర్ ఆర్ ఆడియన్స్ అవుట్ దేర్ హూ ఆర్ లుకింగ్ ఫర్ గుడ్ సినిమా. మంచి సినిమా తీయడం మాత్రమే మనం చేయాలి, మిగతాదంతా దేర్ ఆర్ పీపుల్ లుకింగ్ అవుట్ ఫర్ గుడ్ కాంటెంట్. అదొక్కటి మాత్రం నాకు చాలా బాగా ప్రూవ్ అయింది. అండ్ దట్ విల్ ఆల్వేస్ డ్రైవ్ దిస్. ఒక స్టోరీ గొప్పతనం ఏదెంత వైరల్ అయింది, ఎంత న్యూస్ అయిందో కాకుండా
ఒక సినిమా వాల్యూ టైం మాత్రమే డిసైడ్ చేస్తుందని నేను చాలా బలంగా నమ్ముతా. అండ్ నిన్న జరిగితే న్యూస్ అంటారు, ఒక నెల తర్వాత మాట్లాడుకుంటే అదొక ఇన్సిడెంట్ అంటారు, అదొక సంవత్సరం తర్వాత మాట్లాడుకుంటే ఒక హిస్టరీ అంటారు, ఒక 100 ఏళ్ళ తర్వాత మాట్లాడుకుంటే చరిత్ర అంటారు. నా సినిమా ఒక న్యూస్ లాగా స్టార్ట్ అయ్యి ఒక చరిత్రలాగా ఎండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బికాస్ ఇట్స్ అ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. ఐ కెన్ ప్రామిస్ యూ దట్, ఐ కెన్ అష్యూర్ యూ దట్. గో వాచ్ ఇన్ థియేటర్స్, ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఇన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డైరెక్టర్ సముద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిలవే ఈ సక్సెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన టెక్నీషియన్స్కి అందరికీ నా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వ్యాలంటైన్స్ డే వస్తుందంటే చాలా లవ్ స్టోరీలు రెడీ అవుతూ ఉంటాయి. వ్యాలంటైన్స్ డేకి లవ్ స్టోరీలు రిలీజ్ చేయాలని. అలా రీసెంట్గా మొన్న 6-7 సినిమాలు రిలీజ్ అయింది. వాటిల్లో రీరిలీజ్ కూడా అయింది. రీరిలీజ్ సినిమాలు కూడా చేశారు తమిళనాడు కానీ ఇక్కడ కానీ. కానీ ఈ అన్ని సినిమాల్లో ఈ నిలవే సినిమా సక్సెస్ అయ్యి చాలా మంచి కలెక్షన్స్ తోటి సైలెంట్గా పికప్ అయ్యి వెళ్తా ఉంది. 4 డేస్కి 1 crore క్రియేట్ చేసిందని చెప్పారు మా లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఇలాంటి ఒక మంచి సినిమా మీరు రిలీజ్ చేసి వీళ్ళు కోఆపరేట్ చేసినందుకు. అలాగే ఈ సినిమా ఒక లవ్ స్టోరీ చేయాలంటే మెయిన్ ప్రాబ్లం హీరోయిన్సే దొరకరు అనమాట. కానీ ఈ సినిమాకి 2 హీరోయిన్లు అయితే చాలా చాలా బాగున్నారు. ఒక గీతాంజలి నాగార్జున గారి లాగా, వాసనలో అయితే మెల్ గిబ్సన్ లాగా ఉన్నాడు తను చూడగానే, అంత బాగున్నాడు హీరో. అలాగే హీరోయిన్ సాక్షి శివానంద్ లాగా చాలా చక్కగా ఉంది. డెఫినెట్గా ఫ్యూచర్ స్టార్స్ అవుతారు మీరు. గాడ్ బ్లెస్ యూ. అలాగే కొత్త వాళ్ళతో చేయాలంటే ప్రొడ్యూసర్స్ జనరల్గా ముందుకు రారు, కానీ లవ్ స్టోరీలు మాత్రం చేయటానికి వస్తారు. వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేసిన ప్రొడ్యూసర్ రాజు గారికి, మేడం మీకు మీ హస్బెండ్ గారికి కంగ్రాట్ చెప్తున్న యూనిట్ తరఫున. అలాగే ఈ సినిమా ఫోటోగ్రఫీ దిలీప్ చాలా బాగా చేశారండి. అలాగే చాలా బాగుంది. కొన్ని ఫ్రేమ్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే మ్యూజిక్ లవ్ స్టోరీ కొనాల్సిన మ్యూజిక్ కళ్యాణ్ గారు. నిజంగా ప్రతి ఒక్కరు చంద్రబోస్, శిరశ్రీ అందరూ కూడా చెప్పారు, చాలా బాగున్నాయి సాంగ్స్. సో ఇంత మంచి సినిమా తీసిన ఫస్ట్ ఈ ఆలోచన వచ్చినటువంటి డైరెక్టర్ గారికి, సాయి అన్నయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల ఇంత మంచి సక్సెస్ సినిమా స్టార్ట్ అయ్యి జరిగి ఎంతమందికి లైఫ్ ఇచ్చింది ఈ సినిమా. ఈ రోజున చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రోజు రోజుకి ఈ సినిమా పికప్ అవుతూ ఈ వ్యాలంటైన్స్ డే సినిమాల్లో గొప్ప సక్సెస్, ఇలాంటి సినిమాలు మీ నుంచి ఇంకా గొప్ప గొప్ప సినిమాలు కావాలి, మీరు పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీరు రూపేష్ ఇలాగా చేశాడు ఈ సినిమాలో. థ్యాంక్ యూ రూపేష్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎంటైర్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్న మా మీడియా మిత్రులందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఇంకా గొప్ప స్థాయికి గొప్ప కలెక్షన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు మీ నుంచి ఇంకా మంచి మంచి సినిమాలు రిలీజ్ అయ్యి వచ్చిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదితి క్యారెక్టర్ వన్ మోర్ థింగ్ అండి, ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఈ సినిమా రిలీజ్ అప్పుడు స్టార్ట్ పెట్టినప్పుడు వన్ థింగ్ ఈస్ గెటింగ్ ద వర్డ్ అవుట్. కంటెంట్ బాగుంది, దీన్ని బయటికి ఎలా తీసుకెళ్ళాలన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉండే నాకు. దానికి శ్రీకాంత్ గారు అండి, ఐ వాంటెడ్ టు పర్సనల్ థ్యాంక్ యూ యంగ్ మంత్ర శ్రీకాంత్ గారు అండ్ టీమ్. అండ్ దేవర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఉన్న షార్టెస్ట్ ఆఫ్ స్పాన్ లో టు గెట్ ద మ్యాక్సిమం వర్డ్ అవుట్. ఇన్స్టాలో కానీ వరల్డ్ క్యాన్వాసెస్ ట్విట్టర్లో కానీ దే స్ప్రెడ్ ద వర్డ్ అవుట్ బ్రిలియంట్లీ. డిజైన్ చేసే క్యాంపెయిన్స్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్ ఫర్ అస్ అండ్ దోస్ ఆర్ ఓన్లీ రిఫ్లెక్టింగ్ ఇప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదితి క్యారెక్టర్ లో చాలా అందంగా నటించిన మన హీరోయిన్ శ్రేయసి సేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Hello everyone, thank you for coming. I'll keep it short. When in the very initial days before we started shooting for the film, Sai told me one thing, that if everything goes right, this film will go places. And I believed in that, and I'm glad I believed in that, because this film will go places. And Soumit, thank you for creating Aditi. And lastly, I thank the Telugu audience for accepting the film, showing it so much love.
I feel so proud that what we made is resonating with people, and it just fulfills our goal. I'm really happy about that. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో అద్భుతంగా నటించినటువంటి సౌమిత్ గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు సౌమిత్, నేను కొత్తని అండ్ రిలేటివ్లీ మా టీం అందరు కూడా కొత్త వాళ్ళే. అండ్ కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు మనస్ఫూర్తి సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకు అండ్ మా గెస్ట్ సురేష్ సార్కి, మీడియా గెస్ట్ కాదు సార్, సమిత సార్ మీకు, అండ్ అనిల్ సార్ వచ్చారు, ఆయనకి అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. 3 years పట్టిందండి నాకు ఈ ఫిల్మ్ని ఈరోజు ఈ స్టేజ్ పైన పెట్టడానికి. అండ్ రాజమౌళి సార్ గారు కూడా బాహుబలి ఆడియన్స్ మీద తీసుకురావడానికి 3 years పట్టింది. ఈ సినిమా మాకు బాహుబలియే, మా సినిమా మా నిలవే మాకు బాహుబలి. ఎంటైర్ జట్కాలు వచ్చినాయండి, ప్రతి జట్కా కూడా ఒక స్టెప్ ముందుగా వేసినాం కానీ ఎప్పుడు కూడా వెనక చూడలేదు, ఎక్కడ ఆగలేదు. ఎవ్రీ టైం ఒక జట్కా వచ్చినప్పుడు ముందుకే వెళ్తూ ఉండే మేమంతా, నేను కానీ సాయి కానీ రావా